సక్సెస్ మీ మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా, సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది, మా జర్నలిస్టులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్గా ఎంటర్ అయింది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించాలి అవి కూడా చెప్పేశారు మీరు. అవును. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్గా క్యారెక్టర్ చేసే క్యారెక్టర్సా? డెఫినెట్గా కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, సక్సెస్ఫుల్ కెరియర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఏ ఉద్దేశం అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ వస్తుంది? ఏ ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు, అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా, అంతే. సో ఆల్ ది బెస్ట్, మీ ఆలోచన మంచిదే. ఓకే, డైరెక్టర్ గారు. సార్ చెప్పండి సార్. మూర్తి గారు, ఇప్పుడు టైటిల్కి జస్టిఫికేషన్ కథపరంగా ఇచ్చారా? ప్రొడ్యూసర్గా ఆల్రెడీ చెప్పారనుకోండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టా రాంగ్గా ఉంది, ఎలా అసలు దీన్ని మీ డైరెక్టర్గా? అంటే ఫస్ట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి నెంబర్ ఆఫ్ టైటిల్స్ చెప్పామండి. అయితే ప్రొడ్యూసర్ గారు కన్విన్స్ అయింది ఏంటంటే వాళ్ళు ఓన్ నేమ్స్ పెడుతున్నాము, వేరే పేర్లు పెట్టట్లేదు, ఇంకా వేరే ఆర్టిస్టులు హీరో హీరోయిన్ వేరే అయితే నేను పెట్టేవాడిని కాదు, కథకి ఈ టైటిల్కి సంబంధం లేదు. ఇప్పుడు మనం బయట కూడా అమర్దీప్ చౌదరి అంటున్నాం, సుప్రీత నాయుడు అంటున్నాం, ఇక్కడ వాళ్ళిద్దరు పేర్లు తీసుకొని పెడుతున్నాను వాళ్ళిద్దరి, నేను అంతమించి బయట వేరే పెట్టట్లేదు అన్నారు. అంటే ప్రొడ్యూసర్ కంపల్సరీ కన్విన్స్ అయ్యాడు ఆ టైటిల్ తోటి. దెన్ నేను అమరు సుప్రీత గారు కన్విన్స్ అయ్యాం, దెన్ టైటిల్గా ఫైనల్గా పెట్టేసాం. అంటే వేరే అదర్ హీరో హీరోయిన్ అయితే పెట్టేవాళ్ళం కాదు. సో కంప్లీట్గా ఈ సినిమా ఏ జోనర్లోకి వెళ్తుంది? పక్కా కమర్షియల్ స్కైఫై సోషల్ డ్రామా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, చాలా గ్యాప్ తర్వాత టైటిల్ రివీల్ చేశారు. సో అమర్దీప్ గారికి, సుప్రీత గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి. సో ఆల్రెడీ 1 year బిఫోర్ మీరు ప్లాన్ చేశారు సినిమా మాది టైటిల్ మీది అని. సో అందులో చాలా టైటిల్స్ వచ్చి ఉంటాయి మీకు కామెంట్స్లో కావచ్చు, లేదా మీరు కూడా సెలెక్ట్ చేస్తుండొచ్చు. సో ఆ కాంపిటీషన్ ఎంతవరకు వచ్చింది? సో అందులో నుంచి సెలెక్ట్ చేశారా, లేదంటే మీకు నచ్చిన ఒక్కొక్క టైటిల్, ముగ్గురికి ఏ టైటిల్ నచ్చింది ఏమని చెప్పగలుగుతారా? ఐ థింక్ అది 4 months అయింది డార్లింగ్, 1 year కాదు. ఆల్మోస్ట్.